శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల జన్మ ధన్యమైందండి. ఇకపోతే సంబరాలు జరుపుకోండి. ఇప్పుడు మనం కొన్ని సందర్భాలలో నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా కష్టాలతో వస్తారండి, అన్ని రకరకాల ఇబ్బందులతో వస్తుంటారు. మొన్న ఒక 3 years బ్యాక్ ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ కొడుకుని వేరే ఏదో కంట్రీకి పంపారంట. ఆ పిల్లోడు ఏంటంటే చాలా నాలెడ్జ్ పడుతుంది. అతను స్వాతి నక్షత్రం, తులారాశి. అబ్బాయి పేరు ఏంటండి, రంజిత్. అబ్బాయి పేరు రంజిత్. స్వాతి నక్షత్రము, తులారాశిలో పుట్టాడు. రంజిత్ అని పేరు పెట్టుకున్నాడు. నేను ఆ పిల్లోడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏంటంటే తనకున్నటువంటి శక్తితో, నాలెడ్జ్తో తను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి కంట్రీలో ఫుడ్కు సంబంధించినటువంటి ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాడు. ఆ ఫ్రాంచైజీ తీసుకొని 20 నుండి 30 మంది మెయింటెనెన్స్ వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఆ ఫ్రాంచైజీని బాగా నడిపాడు. అద్భుతంగా నడిపాడు. అద్భుతం అంటే అద్భుతం. అద్భుతంగా నడిపిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, వాస్తవానికి ఏంటంటే ఇది బాగా నడుస్తుండగానే అతనికి మంచి మంచి సంబంధాలు వచ్చాయి. కొడుకు లక్షలు సంపాదిస్తున్నాడు, కోట్లు సంపాదిస్తాడు, ఇతను మంచి రేంజ్లో ఉన్నాడని అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ చుట్టాలలో అందరికీ తెలిసి ఈ అబ్బాయికి పెళ్లి చేశారండి. పెళ్లి చేశారు, బాగానే ఉంది. ఒక సంవత్సరం తర్వాత ఒక పిల్లగాడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా అయిపోవడం. ఈ భార్యాభర్తల మధ్య టెన్షన్స్, గొడవలతో ఏంటంటే ఇక్కడ సరిగ్గా షాప్ చూసుకోకపోవడం, అంటే రెస్టారెంట్ అనేది చూసుకోకపోవడం. లాస్ట్కు అతను ఏంటంటే మద్యానికి అలవాటు అయిపోయాడు. అసలు షాప్ రన్ చేయకపోవడం, ఊరికే తాగి ఎక్కడ పడితే అక్కడ ఉండడం, పబ్బులలో అక్కడిక్కడ తిరగడం, డబ్బంతా వృధాగా ఖర్చు అయిపోవడం, అప్పు చేయడం చేసి లాస్ట్కు ఆ రెస్టారెంట్ ఫ్రాంచైజీ అనేది వేరే వాళ్ళకి అమ్మేయడం. ఆ భార్య దీన్ని చూసి ఏం చేసిందంటే, ఇతనితో మనం ఉండలేము, ఎందుకంటే మొత్తం డిస్టర్బ్ అయిపోయాడు. ఇతనితో ఉంటే మొత్తం నాకు పుట్టినటువంటి పిల్లలు కూడా నేను దూరం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి కోర్టు డైవర్స్ నోటీస్ అనేది ఇచ్చేసి, ఆ తల్లి నా దగ్గరకు వచ్చి 3 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చి తల్లి నా దగ్గరికి వచ్చి, ఆ అబ్బాయికి ఇంత మంచి స్థితిలో ఉండే అమ్మాయి కాబట్టి ఇదంతా ప్రాబ్లం అయింది. వాడు మంచి వ్యక్తి, 10 మందికి అంటే పని చూపెట్టేవాడు. ఎవడన్నా కష్టం వచ్చిందనో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా ఇండియా నుండి తీసుకుపోయి అక్కడ కూడా జాబ్లో చేసుకొని అక్కడ వాళ్ళతో రన్ చేయించాడు. ఇప్పుడు ఎవరైనా ఏది కావాలంటే అది కాదనకుండా ఇచ్చేటువంటి నా కొడుకును నా కోడలు ఈ విధంగా చేసింది, వాడికి ఏదో మరుగుమందు పెట్టినట్టుంది అని ఏదో చెప్తుంది ఆమె. సరే, నో ప్రాబ్లం అని చెప్పేసి అబ్బాయి జన్మ కుండల్ని మొత్తం కూడా నేను పరిశీలన చేస్తే అతనికి కొన్ని దోష ప్రభావాలు ఉన్నాయి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అసలు మ్యాచ్ కాలేదు. అబ్బాయి పుట్టిందో 6వ తారీఖు, అమ్మాయి పుట్టిందో 21వ తారీఖు. అంటే శుక్రుడుకు ఎప్పుడైనా కూడా దేవతల గురువు వివాహం చేసినట్టయితే, అంటే 6, 15, 24వ తేదీలలో పుట్టిన వారికి 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారితో వివాహం జరిగితే చాలా వరకు డిస్టర్బ్ అవుతారు. అందులో వాళ్ళు వివాహం చేసుకున్నటువంటి తేదీ కూడా మళ్ళీ సేమ్ ఈ 15 అయిపోయింది, 15వ తారీఖు అయింది. ఇంకేముండదండి, పచ్చగడ్డిలో అగ్గిపుల్ల వేస్తే బగ్గు అంటది అన్నట్టుగా అసలు వాళ్ళకు చాలా వరకు డిస్టర్బెన్స్ అయింది. ఒక పిల్లోడు జన్మించే వరకు ఒక సంవత్సరం వరకే బాగున్నారు. తర్వాత మొత్తం డిస్టర్బెన్స్ అసలు ఏమి మాత్రం పడట్లేదు. నేను మళ్ళీ జన్మ జాతకాన్ని మొత్తం కూడా పరిశీలన చేసి చూశానండి. చూసి వీళ్ళిద్దరికి కలిసే విధంగా నేను ఈ కాంబినేషన్ నెంబర్లను కలిపాను. కాంబినేషన్ నెంబర్లను కలిపితే వాళ్ళిద్దరు కూడా ఇండియాకి తిరిగి వచ్చారండి. ఇండియాకి తిరిగి వస్తే నేను ఇచ్చినటువంటి కరెక్షన్ వీళ్ళ మదర్ రాయడం సులువు చేసింది. ఎందుకంటే అబ్బాయి నమ్మదు, అమ్మాయి నమ్మదు. ఎడ్యుకేటెడ్స్ ఎవరు నమ్ముతారంటే న్యూమరాలజీ ఏముంది లేదు న్యూమరాలజీ అంటే, కానీ దాని పవర్ తెలిసిన తర్వాత దాన్ని వదిలిపెట్టరండి. ఆ తల్లి రాసింది, ఆ అబ్బాయి కోర్సు తల్లి రాసింది. రాసిన తర్వాత పెద్ద మనుషులలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నను వీళ్ళ అమ్మ నాన్న కలిపి వాళ్ళు మాట్లాడుకొని
వీళ్ళు ఈ కోర్సు రాసిన తర్వాత ఏమైందంటే ఇద్దరిలో ఒక మార్పు జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు కూడా వీళ్ళు ఫోన్ చేశారు, ఇప్పుడు మీరిద్దరు గొడవ పడుతున్నారు, మీకు పాపో బాబో జన్మించారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది, రేపు పొద్దున వాళ్ళకు నువ్వు తీసుకుంటే తల్లి లేదంటారు, ఆవిడ దగ్గర ఉంటే డాడీ కరెక్ట్గా లేరు అని వస్తుంది. కాబట్టి ఇద్దరు కలిసి ఉండి ఆ పిల్లోని మంచిగా చదివించి హ్యాపీగా ఉండండి అని చెప్పేసి సర్దుబాటు చేశారండి. ఇద్దరికి చేస్తే ఇద్దరు ఓకే అన్నారు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తల్లి కోర్సు రాసిన తర్వాత కరెక్ట్గా 6 నెలలకి మళ్ళీ అమెరికాకు ప్రయాణం కట్టారు. అమెరికా వాళ్ళు వీసా వేశారండి ఇతనికి. ఆస్ట్రేలియాకు ఫస్ట్ ఏదో దేశానికి పోతే అక్కడ రెస్టారెంట్ పెడితే ఇతను రెస్టారెంట్ నడిపారని చెప్పేసి అమెరికాకు వీసా ఇస్తే వీసాతో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ ఒకటి మళ్ళీ రన్ చేసి ఇప్పుడు కనీసం అతని దగ్గర ఒక 60-70 మెంబర్స్ వర్కర్స్గా పెట్టుకొని రెస్టారెంట్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నాడండి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు మనం తొలగించినట్టయితే వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. వారి అదృష్టం అన్నది కూడా వాళ్ళకి తప్పకుండా కలుగుతుందండి, దాని ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారి జన్మ ధన్యమైందండి. మేషరాశిలో పుట్టిన, మీనరాశిలో పుట్టిన, ధనుస్సు రాశిలో పుట్టిన, సింహరాశిలో పుట్టినటువంటి వారు, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి వారి జన్మ ధన్యమైంది. ఇక నుంచి రాజుల వలె బ్రతుకుతారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు వీలైతే మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరును మీరు సరి చేసుకున్నట్టయితే ఇంకా మీకు తిరుగుండదు, మీకు ఖచ్చితంగా మీరు బాగుపడతారు. వీలైతే ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు చేసుకోండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మీరు సరి చేసుకోండి, మంచి జరుగుతుంది. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. ఎలాంటి సమస్య అయినా కూడా పరిష్కారం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అది న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో తప్పకుండా ఉంటుందండి. మీరు టైంను వృధా చేసుకోకండి, ఎందుకంటే టైం అనేది కూడా అమూల్యమైనది. దాన్ని వినియోగించుకోకపోతే మనం బాగుంటుందండి. వినియోగించుకోండి, అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. మనం ఒక మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, ఏది తనంతట తానే నీ ధరికి రాదు, శోధించి సాధించుకోవాలి అని చెప్పేసి మహాకవి శ్రీశ్రీ గారు గురించి చెప్పారు. కాబట్టి అవకాశాలు మన చుట్టూ ఎన్నో ఉంటాయి. ఆ అవకాశాలను వెతుక్కుంటూ అవకాశాన్ని మనం ఆస్వాదించి దాన్ని పట్టుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం రేపో మాపో ఎప్పటికైనా కోటీశ్వర్లుగా చలామణవుతాం, కోట్లకు పడగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు వీలైతే ఒకసారి మీ యొక్క జన్మ జాతక కుండల్ని ఒకసారి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం మీరు సరి చేసుకుని దానిలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఒక మంచి నంబర్ 1 పొజిషన్లకే తప్పకుండా వెళ్తారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.